మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. ఇక్కడ దావీదు మనవి చేసుకుంటూ ఉన్నాడు, కీర్తనగా పాడుకుంటూ ఉన్నాడు. ఏమనంటే ఆ మొదటి వచనంలో చూస్తే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పాడుకుంటున్నాడు ఆయన. నా పూర్ణమైనటువంటి హృదయముతో, నా బలమంతటితో, నా శక్తి అంతటితో నేను యెహోవాను స్తుతించెదను. చూడండి, దావీదు ఆ విధంగా పాడుకుంటూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మరణము పాలు కాకుండా, మరణ ద్వారముగా నేను వెళ్ళకుండగా, శ్రమల మార్గములో నేను వెళ్ళకుండగా, ఆ మరణ ఛాయలోనికి నేను వెళ్ళిపోకుండగా నన్ను ఉద్ధరించువాడా, ఆ మరణ ద్వారములో నేను ప్రవేశించకుండగా నన్ను ఉద్ధరించువాడా. హల్లెలూయా. చూడండి, అప్పుడప్పుడు మనం అంటాం, ఉద్ధరించావులే, చదివేవులే, చేసేవులే, మహా వచ్చేసిందమ్మా ఉద్ధరించడానికి కదా. అంటే ఉద్ధరించటం మనం మాట్లాడుకున్న పరిభాష, అది వాడుక భాష. పెద్ద వచ్చాడమ్మా ఉద్ధరించేయడానికి. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం మన దైనందిన జీవితంలో, నా రక్త సంబంధులు నన్ను ఉద్ధరిస్తారేమోనని, నా బంధువులు నన్ను ఉద్ధరిస్తారేమో అని, నా స్నేహితులు నన్ను ఉద్ధరిస్తారేమో అని, నేను కట్టుకున్న భర్త నన్ను ఉద్ధరిస్తాడేమోనని, నాకున్న భార్య నన్ను ఉద్ధరిస్తుందేమో, నిన్న కన్న బిడ్డలు నన్ను ఉద్ధరిస్తారేమో, నాకు 4 కొడుకులు 3 ఆడపిల్లలు, నా కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, లేదా నా కోడళ్ళు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నాకేంటి నన్ను ఉద్ధరిస్తారు అని మన దైనందిన జీవితంలో మనము అనుకుంటూ ఉంటాం. వారిని చూసి వీరిని చూసి మనము అప్పుడప్పుడు ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. మా అన్నున్నాళ్లే, మా తమ్ముడున్నాళ్లే అని మనం ఒక్కొక్కసారి భరోసాగా మనమే ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. నాకేంటి, నా కూతురు దుబాయ్లో ఉంది, కువైట్లో ఉంది, ఇజ్రాయెల్లో ఉంది, నాకేంటిలే, నన్ను ఉద్ధరిస్తారులే వాళ్ళు, నాకేమైనా అయితే వాళ్ళే నన్ను చూసుకుంటారులేమని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. అయితే ఆపత్కాలములో, మన శ్రమ దినమున వారెవరు అక్కడికి రారు. మరి ఎవర్రా బాబు నిన్ను ఉద్ధరించేవారు? ఎవరు నిన్ను ధైర్యపరిచేవారు?
ఎవరు నిన్ను బలపరిచేవారు, ఎవరు నిన్ను ఉద్ధరించేవారు అని మనం అధ్యయనం చేస్తే, ఇదిగో ఈ దావీదు అంటూ ఉన్నారు ఏమనంటే, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. హల్లెలూయా. మరణం పొంచి ఉంది, ప్రతి మనిషికి మరణం ఆవరిస్తూ ఉంది. అంటే ఈ మరణ ద్వారం ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఇతను ఏమంటున్నాడు, నచ్చిన మాట ఏంటంటే, మరణ ద్వారము గుండా నేను ప్రవేశించకుండా నీవు నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు, నన్ను ఆదరిస్తూ ఉన్నావు, నన్ను కాపాడుతూ ఉన్నావు. ఎవరు నిన్ను ఉద్ధరించేవారు? ఎవరు ఉద్ధరించలేరు నిన్ను, ఎవరు నిన్ను ధైర్యం చెప్పలేరు, ఎవరు నీకు అండగా ఉండలేరు. ఎవరో తెలుసా? నిన్ను ఉద్ధరించేవాడు ఇదిగో నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడే. దేవుని స్తోత్రం. ఆయన వాక్యమే, ఆయన మాటే నిన్ను ఉద్ధరించేది, నిన్ను బాగు చేసేది. నీ బాధలలో నీకు నెమ్మది కలుగు చేసేది. ఎవరు నిన్ను ఉద్ధరించే దేవుడు అంటే దేవుని మాటే. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. నా దేవుడు మిమ్మలను ఉద్ధరించునుగాక, ఉద్ధరించునుగాక, బలపరచునుగాక, ఆదరించునుగాక, ఆదుకునుగాక. హల్లెలూయా. చూడండి, మేము అనుకుంటామా అనుకోమా, ఆయన మరణ ద్వారము గుండా నువ్వు ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించి కాపాడే దేవుడు. ఎవరినో తెలుసా? ఎవరిని ఆయన ఉద్ధరిస్తాడో తెలుసా? ఎవరిని ఆయన కాపాడుతాడో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడును. దేవుని స్తోత్రం. ఆయన యందు భక్తి కలిగిన వారిని ఆయన కాపాడుతాడు, ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు, బాగు చేస్తాడు. ఈ మాట చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రారంభంలో చక్కగా నేను యెహోవాను పూర్ణ హృదయముతో స్తుతించెదను అని పాడుకుంటూ అయ్యా నేను మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు నీవే కదా. అవును, మనల్ని ఉద్ధరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, అన్ని వేళలో ఆదుకునే దేవుడు. ఎవర్రా బాబు అంటే, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడినటువంటి యేసు మాత్రమే. హల్లెలూయా. ఎవరు నిన్ను ఉద్ధరించలేరు. ఎవరు నీతో చివరి వరకు వచ్చేది? నీ నమ్ముకున్న నీ దేవుడే, ఆయన బాహువే. అందుకని మనం అప్పుడప్పుడు మనుషులను చూసి మనం సంతోషపడిపోతూ ఉంటాం. మనుషులను చూసి మనం కొంచెం అతిశయోక్తిగా వ్యవహరిస్తూ ఉంటాం. ధనాన్ని చూసి అప్పుడప్పుడు మనం అతిశయిస్తూ ఉంటాం. మన కట్టుకున్న ఇంటిని చూసి సంతోషిస్తూ ఉంటాం. మనకున్న పొలాలను చూసి ఈ పొలము నన్ను ఉద్ధరిస్తుంది, ఈ ఆస్తి నన్ను ఉద్ధరిస్తుంది, ఈ బంగారం నన్ను ఉద్ధరిస్తుంది, నాకు ఆపత్కాలంలో ఆదుకుంటుంది అనుకుంటాం. ఇవేమి
మరణము నుండి నిన్ను తప్పించలేవు. మరణ ద్వారము గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఇవేమి నీకు అక్కరకు రావు. మరి ఏదిరా బాబు అంటే ఆయన మాట మాత్రమే. ఒక చిన్నది తబిత చనిపోయింది, మరణ ద్వారములో ప్రవేశించింది. లాజరు చనిపోయి అప్పటికే 4 దినాలు అయిపోయింది. మరణంలో ఉన్నాడు, మరణం అయిపోయాడు. కానీ ఆయన మాట మాత్రము సెలవివ్వగానే లాజరు బయటకు వచ్చాడు, సమాధిలో నుండి లేచాడు. ఎవరి మాట ఉద్ధరించింది? అప్పటి వరకు అక్కోళ్ళు అందరూ, సంఘము అందరూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో అయ్యా, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది బాబా, కుళ్ళు కంపు కొట్టేసి ఉంటుంది. ఏసయ్య నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతుకుండేవాడు. మార్తా మరియమ్మ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. చూడండి ప్రియమైన దైవజనునికి ఎవరు ఉద్ధరించారండి? వాళ్ళ అక్కోళ్ళు కాపాడగలిగారా? డబ్బు కాపాడగలిగిందా? ఎవరు కాపాడలేకపోయారు. కానీ యేసయ్య మాట ఏం చేసింది? లాజరును బ్రతికించింది, ఉద్ధరించింది. ఎవరు ఉద్ధరించారు వాళ్ళ కుటుంబాన్ని? మార్తా మరియమ్మ కుటుంబాన్ని. ఇప్పుడు లాజరు ఉన్నాడు, యేసు ప్రభు మాటకి వెళ్తూ ఉండేవాడు. అది శారా, ఈ మార్తా మరియమ్మ చక్కగా వేడి వేడి పొగోడి పెట్టేవారు, యేసయ్యకి భోజనం పెట్టేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. అంతమాటలు యేసు ప్రభు అప్పుడప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు లాజరుతో చక్కగా కూర్చుని మాట్లాడేవాడు. మరణ ద్వారము అతని మృంగివేసింది. ఆ మరణ ద్వారములో నుండి యేసు ప్రభు ఆ కుటుంబాన్ని ఉద్ధరించాడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి బ్రతికితే ఎంత ఆనందం అండి. వాళ్ళ కుటుంబంలో అక్కోళ్ళకి ఎంత సంతోషం. అందుకని మనల్ని ఎవరు ఉద్ధరించలేరు, ఎవరు మనల్ని బాగు చేయలేరు, ఎవరు మనకి సహాయం చేయలేరు. మరి సహాయం చేసేవాడు, ఉద్ధరించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకని మనం ఆయన నమ్ముకోవాలి, భయభక్తులు కలిగి మనం ఉండాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన ఉద్ధరిస్తాడు నిన్ను. ఆయన మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, ఆయన వాక్యం మీద మనస్సు నిలుపు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆదరణ కలుగు చేస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. ఆయన ఉద్ధరించే దేవుడు. దేవుని స్తోత్రం. నెమ్మది కలుగు చేసే దేవుడు, ఆదరించే దేవుడు. ఎప్పుడో తెలుసా? మరణ ద్వారములో నువ్వు ప్రవేశించకుండగా ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రతి దానికి గ్యారెంటీ ఉంది, మనకి గ్యారెంటీ లేదు. ఉందా గ్యారెంటీ? ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది. ఈ వస్తువు మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, ఈ టైం వరకు పనిచేస్తుందని. లైఫ్ టైం ఉంది కొన్ని వస్తువులకి, మనకి ఏ టైం లేదు, యేసు రక్తం చేయం. అందుకని ఈ మరణ ద్వారాన్ని ప్రభు ఏం చేశాడంటే తొలగించారు, జీవ మార్గాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. అందుకని
అందుకని ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జయించారు. ఏం చేశారు? మరణాన్ని జయించారు, తిరిగి లేచారు. మరణ ద్వారాన్ని ప్రభు తొలగించి మనకి జీవ మార్గాన్ని అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, మనల్ని మరణ ద్వారానికి ప్రవేశించకుండా ప్రతి మనిషి మరణం అవుతారు. అయితే మనకి నిత్య జీవం ఉంది. ఆ మరణ ద్వారము నుండి ప్రభు మనల్ని విడిపించాడు కనుక మన నిత్య జీవంలోనికి అడుగు పెట్టగలుగుతాము. ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు శరీరసారంగాను ప్రభు మనల్ని కాపాడుతారు, ఉద్ధరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు నిన్ను ఉద్ధరించేది? మీ ఆయన? నీ కూతురా? ఎవరు ఉద్ధరిస్తారు? నీ కొడుకులా? ఉద్ధరించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అండి, ఒకే ఒక్కడు. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. భూప్రపంచాన్ని ఉద్ధరించగలిగిన దేవుడు ఆయన. ప్రతి మానవాళిని ఉద్ధరించగలిగిన దేవుడు ఆయన. అందరిని ఉద్ధరించే దేవుడు, కొందరిని కాదు. ఆయన చెంతకు ఆయన శరణజొచ్చిన వారిని అందరినీ ఉద్ధరించి పైకి లేపే దేవుడు. హల్లెలూయా. భయపడనక్కర్లా. నువ్వు చేయవలసింది ఒకటి, ఆయన స్తుతించు, గణపరచు. ఆయనకి ఇవ్వవలసినటువంటి మహిమ వచ్చేటట్లుగా నువ్వు ప్రవర్తించు చాలు. ఆయనను ఉద్ధరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ద్వారం, గుమ్మం, మరణ ద్వారం, మరణ గుమ్మం. మనం వాడుక భాషలో ద్వారము, ద్వారబంధము, ఏమండి, గుమ్మము, వే, మార్గము అని పర్యాయ పదాలు పలుకుతూ ఉంటాం. మనకు నచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నారంటే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ద్వారం, మరణ ద్వారం నుండి దేవుడు ఉద్ధరిస్తాడు. ఉద్ధరించిన తరువాత మనం ఎక్కడ ఉంటాం రా బాబు అంటే, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు యెహోవా గుమ్మము గుండా ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు. నీతిమంతులు, నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు, మారు మనసు పొందిన వారు నీతిమంతులు. వీరందరూనంట యెహోవా గుమ్మములో నీతిమంతులు ప్రవేశించెదరు. పరలోక రాజ్యములో నీతిమంతులు ప్రవేశిస్తారు యెహోవా గుమ్మములో. అందుకని ఈ మాట మాటకి చెప్తూ ఉంటాను మీకు. మనం మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం చేయాలని. ఎవరు యెహోవా గుమ్మములో ప్రవేశిస్తారు? మరణ ద్వారానికి కాకుండా నీతిమంతులు ఉండేటువంటి రాజ్యములో, ఆకలి దప్పులు లేని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? యెహోవా గుమ్మములో ఎవరు ఉంటారు అంటే నీతిమంతులు. నీతిమంతులు, నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తము చేత కడగబడిన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. మంచి చల్లగా వేస్తుంది గాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు మనకి. ఇంకా రావడం వచ్చేద్దాం. ఇంకా యేసు రక్తం చేయం. హల్లెలూయా.
ఒక ఆమె ఇలాగే పెందలగాడే రెడీ అయిపోయేదంట. ఎక్కడ పెందలగా రెడీ, పెద్ద బైబిల్ పెట్టుకుని పెద్ద ముసుగేసుకుని చక్కగా మందిరానికి వచ్చి, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది దేవుని మందిరం. హల్లెలూయా. ఏ బాధ ఏమి ఉండవు. నిజమే. ఎవర్రా బాబు యెహోవా గుమ్మంలో ప్రవేశిస్తారు? ఆ మరణ ద్వారానికి వెళ్ళకుండా ఎవరు యెహోవా గుమ్మములో నిలిచి ఉంటారు అనంటే నీతిమంతులు. ఎవరంట? నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఎందులోను? యెహోవా గుమ్మములోను. యెహోవా గుమ్మం అంటే పరలోక రాజ్యానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 సింహాసనాలు, 24 పెద్దలు, సింహాసనాసీనుడైనటువంటి యేసయ్య. ఆ రాజ్యములో మనము ప్రవేశించేవారు ఎవర్రా బాబు అంటే, ఆ రాజ్యంలో నిలిచి ఉండేవారు ఎవర్రా బాబు అంటే నీతిమంతులు. హల్లెలూయా. ఎవరండి? నీతిమంతులు ఆయన గుమ్మములో ప్రవేశిస్తారు. అందుకని మనం నీతిగాను యథార్థంగాను భక్తి మార్గంలో మనం నడిపించబడితే మనము నిరంతరము ఉద్ధరించబడతాము. దేని స్తోత్రం. మన ప్రభు ఏలుతారు. నిత్యము ఆయన సన్నిధిలో ఆ పరిశుద్ధమైనటువంటి ఆ గుమ్మములో ప్రవేశించి ఆ నిత్యమైన రాజ్యములో మనము నివసిస్తాము. ఆయనతో కలిసి మనము ఆనందిస్తాము. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మనల్ని ఎవర్రా బాబు ఉద్ధరించేవారు? మరణ ద్వారంలో ప్రవేశించకుండా ఉద్ధరించేవారు ఎవరు ఉన్నారంటే మనకు మన యేసయ్య తప్ప మనకి ఎవరు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా, ఎవరి మీద మనం విశ్వాసం ఉంచినా అందరూ మనల్ని మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప నేను హక్కును చేసుకుని నిన్ను ఉద్ధరించి నేను ఉన్నానని ఎవరు నీకు భరోసా ఇవ్వలేని పరిస్థితి. ఒకవేళ ఇచ్చిన మాట ద్వారా నిలబడలేని పరిస్థితి. అందుకని మన దేవుడు మనల్ని ఉద్ధరించే దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు. నమ్ము, నువ్వు విశ్వసించి నీవు భక్తి మార్గంలో నువ్వు నడిపించబడు. ఒకరోజు నా దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్ముకో, ఆయనే నిన్ను ఉద్ధరిస్తాడు. ఆయన చెంతకు రా, ఆయన మందిరానికి రా. ఈ భూమి మీద మనకి యోగ్యమైనటువంటి ఒక మందిరాన్ని మనం కట్టుకుంటాం. ప్రభు నమ్ముకున్న వారందరూ ఒక మందిరాన్ని కట్టుకుని పరిశుద్ధ స్థలంగా ఏర్పాటు చేసుకుని ఒక ద్వారాన్ని పెట్టుకుని, ఏమంటే ఒక గుమ్మాన్ని పెట్టుకుని ఆ గుమ్మము గుండా మందిరానికి వస్తూ ఆ మందిరంలో దైవ సేవకుడు చెబుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి ఉపదేశాన్ని అంగీకరించి ఆధ్యాత్మికంగా బలపడి, ఆధ్యాత్మికంగా వృద్ధి పొంది, బలాభివృద్ధి పొంది, ఎవరైతే ఈ భూమి మీద ఈ బాహ్యమైనటువంటి మందిరములో భక్తి చేస్తారో, మందిరానికి వెళ్ళే అలవాటు ఎవరికైతే ఉంటుందో, యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేసుకుని మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధుల సహవాసములో ఈ మందిరంలో ఎవరైతే స్థిరులుగా ఉంటారో వారందరూ యెహోవా గుమ్మములో ప్రవేశించెదరు.
ఇక్కడే మనం భక్తి చేయకపోతే పరలోక రాజ్యం మనం ఎలా సంపాదించుకుంటామండి? ఎలా సాధ్యమది? ఈ బాహ్యమైనటి ఈ మందిరంలోనే నీకు అలవాటు లేకపోతే, మందిరానికి వచ్చేటువంటి అలవాటే నీ లేకపోతే, మరి ఆ పరలోక రాజ్యంలో యెహోవా గుమ్మములో ఆ మరణ ద్వారము గుండా నువ్వు వెళ్లకుండా నీతి మార్గములో యెహోవా గుమ్మములో ప్రవేశించాలి అనంటే ఈ భూ సంబంధమైనటువంటి మందిరములో, మనము నిర్మించుకున్న ఈ మందిరములో నీవు మానక కూడుకునవలెను. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంట? మానక కూడుకోవాలి. అందుకని పౌలు గారు కొందరు కూడుకునుట మానుకునిరి. కూడుకోవడం అంటే సహవాసముకి రాకుండా, సహవాసంలో స్థిరులై ఉండకుండా కొందరంట మానుకునిరి. అయితే మనం ఏం చెప్తాం? మానుకునవద్దు, మీరందరూ యెహోవా గుమ్మములో దేవుని ఆలయములో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలోకి ఏమి వినపడుతుంది? దేవుని వాక్యము, ఉపదేశము. నువ్వు జీవ మార్గంలోనికి ఎలా వెళ్ళాలో అనే విషయాన్ని దైవ సేవకుడు మీకు చక్కగా బోధిస్తాడు. ఆ బోధన వింటూ నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ నీవు యెహోవా గుమ్మములో ప్రవేశించడానికి ఇది ట్రైనింగ్. చూడండి, ఉద్యోగం వచ్చింది, పోలీసు ఉద్యోగం వచ్చింది అనుకో, 9 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని నెలలు? ఓ సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. వచ్చిన వెంటనే సెలెక్ట్ అయిన వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎవరుగా? అక్కడ శిక్షణ ఉంటుంది. ఏముంటుంది? శిక్షణ ఉంటుంది, తర్ఫీదు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 9 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అప్పుడు పోస్టింగ్ ఇస్తారు. మట్టపరకో, రాజులకో, మల్కీపురానికో, పోలీస్ స్టేషన్కి, 1 టౌన్కో 2 టౌన్కో నిన్ను పంపిస్తారు. అంటే ఇది మన ఆత్మీయ జీవితం, ఇది ట్రైనింగ్ పీరియడ్. అర్థమైందా మీకు? ట్రైనింగ్ పీరియడ్ ఇది మనకి. ఈ మందిరానికి ఎవరైతే వస్తారో, భక్తి చేస్తారో, సాధన చేస్తారో, దేవునిగా కొలుస్తారో వారందరూ ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఉద్యోగం ఈజీ అయిపోతుంది. ఏమవుతుంది? చేయగలుగుతారు. అందుకని తర్ఫీద్ అనేది చాలా అవసరం, శిక్షణ అనేది చాలా అవసరం. అందుకని ఇదిగో ఈ బాహ్యమైనటువంటి ఈ మందిరంలోనికి ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతున్నటువంటి వేళల్లో నీ వచ్చి వాక్యాన్ని విని బలపరచబడి నీవు తర్ఫీదు పొందాలి. ఏం పొందాలి? నువ్వు శిక్షణ తీసుకోవాలి. శిక్షణలో ఉండాలి. ఇది శిక్షణా కేంద్రం. అంటే జీవ మార్గంలోకి నడిపించేటువంటి మందిరం. నిన్ను ఆధ్యాత్మికంగా తయారు చేసి శిక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చేటువంటి మందిరం యెహోవా మందిరం, యెహోవా సన్నిధి. అందుకని మనము మరణ ద్వారము గుండా ప్రవేశించకుండా యెహోవా గుమ్మములో నిలిచి ఉండేవారు ఎవర్రా బాబు అంటే నీతిమంతులు. హల్లెలూయా చెప్పాలి, దేవుని స్తోత్రం. ఎవరండి? నీతిమంతులు. మనం ఆయన ద్వారా ఉద్ధరించబడాలి. ఒక కుటుంబంలో యజమానుని ద్వారా కుటుంబం అంతా ఉద్ధరించబడుతూ ఉంటుంది. ఆ పెద్ద కొడుకు ద్వారా ఉద్ధరించబడుతూ ఉంటుంది. ఎంతకాలం రా బాబు అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదా 120 సంవత్సరాలు. తర్వాత మన పరిస్థితిని ఉద్ధరించేవారు ఎవరు? నిత్యము ఉద్ధరించేవాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఉద్ధరించే దేవుడు. ఒక మాట చదువుకుందాం. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము కొంచెము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నారంటే, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని స్తోత్రం. ఈ లోక సంబంధంగా మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, దుఃఖం కలుగుతూ ఉంటుంది. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము. దేని స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి కాసేపు, 2 నిమిషాలు. ఏంటంట 6వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఇందువల్ల మీరు నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము. నానా విధమైన శోధనలు మనిషికి వస్తాయి, ప్రస్తుతము కొంచెము కాలమే. ఏ కాలం? కొద్ది కాలమే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నానా విధములైనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇదిగో నశించిపోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షలకు వలన శుద్ధపరచబడు. సువర్ణం అంటే బంగారం. ఈ బంగారము నువ్వు అంత మాటలు వేసుకున్నావనుకో, నీ వంటిని పట్టిన మట్టి ద్వారా మురికైపోయి కొంచెం నికిలిపోతుంది, మెరుపు పోతుంది. పోతుందా లేదా చెప్పండా బాబా? ఆ దుమ్ము బట్టి కొంచెం ఆ మెరవటం తగ్గుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఓ పరీక్షకు వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? కొలిములోనికి వెళ్తుంది, కంసాలి వారి దగ్గరికి వెళ్తుందా? ఆ కంసాలి వారు ఏం చేస్తారంటే, ఆ బంగారం తయారు చేసేవాళ్ళు కొలుములో పెట్టి ఆ సువర్ణాన్ని ఆ బంగారాన్ని బాగా వేడి చేస్తారు. చేస్తారా లేదా? వేడి చేసిన బంగారానికి మరి నొప్పి కలుగుద్దిగా కదా, కొంచెం పేస్ట్ అయిపోతుందిగా, రోస్ట్ అయిపోతుంది కదా. అవుదా? అయిన తర్వాత మరలా అదంతా కొంచెం పొగబెట్టి కొంచెం మంట పెట్టి బాగా మంటించిన తర్వాత ఏమవుతుందంటే సువర్ణంగా మార్చబడుతుంది. సువర్ణ మంచి తేజస్సు వచ్చేస్తుంది దానికి. హల్లెలూయా. అప్పుడు నన్ను ఎందుకు కొలుములో పెడుతున్నావు, ఎందుకు నన్ను కాలుస్తున్నావు, ఎందుకు నన్ను సుత్తితో కొడుతున్నావు అంటే కుదురుద్దా? మరి కొలుములోకి వెళ్ళకపోతే నువ్వు ఎట్లా మారుతావు? హల్లెలూయా. ఇదిగో ఆ కొలిమనగా దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరంలో వాక్యము చేత నువ్వు నలగొట్టబడాలి, ఉపదేశము చేత సరిచేయబడాలి. దేవ సేవకుడు చెబుతున్న మాటల ద్వారా నువ్వు సువర్ణంగా మార్చబడాలంటే దేవుని వాక్యం చేత నువ్వు సరిచేసుకోవాలి.
సరి చేసుకుని ఏం చేయాలి? మనం నీతిమంతులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సువర్ణము ఈ పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. శుద్ధపరచబడుతుందా? మంచి మేల్మి బంగారం వలె కనబడుతుందా? నిగనిగలు ఆడుతుందా? అప్పుడు నువ్వు వేసుకుని వెళ్ళేవాడికో, ఏంటి యాపిన్ని ఎప్పుడు కొన్నా బంగారం అంటారనరా? లేదమ్మా, పాత బంగారమే, కొలుము దగ్గర తీసుకువెళ్ళాను, కొంచెం మంట పెట్టి బాగా మండించిన తర్వాత ఈ విధంగా చక్కగా వచ్చింది. వస్తాయి నానా విధమైన బాధలు. యేసుప్రభు నమ్ముకున్నాను, బాధలే బాధలు, శోధనలే శోధనలు. మందిరానికి వెళుతూ ఉన్నాను, నాకు వచ్చింది ఇబ్బంది. ప్రతి మనిషికి ప్రభువు నమ్ముకున్నా నమ్ముకోపోయినా అందరికీ నానా విధమైన బాధలు వస్తాయి. అయితే ఆ బాధల్లో నీవు నలగొట్టబడుతూ ఉన్నప్పుడు నీవు గనక నిలిచి ఉండగలిగితే, కొడుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా నీకు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సరిచేసుకోగలిగితే, నీ హృదయం ఉన్న పాపాన్ని తొలగించుకోగలిగితే నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మెప్పు. ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, ఎవరు నాకు మెప్పు కలిగించట్లేదు. కొంతమందికి మెప్పు ఏముండాలి? భజన. ఏం చేయాలి? భజన చేయాలి. అయ్యి బాబోయ్, నువ్వా సూపరా, నెంబర్ 1, అసలు నీలాంటోడు ఈ భూమి మీద లేడు. కొంతమంది పొగడాలండి. దేని స్తోత్రం. ఏం చేయాలి? భజన చేయాలి. భజన. ఎవరైనా పడిపోతారు భజనకి. నేను స్తోత్రం. పడతారా? పడరా? నువ్వు బాగోలేదు, నువ్వు సూపర్గా ఉన్నావు అన్నావు అనుకో, అయ్యి బాబోయ్ ఎంత ఆనందం వచ్చేస్తుందో. మీకు అర్థమైందా? ఏంటంట? మెప్పు ఎప్పుడు కలుగుతుంది? నేను ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, నిన్ను ఎవరైనా ఆదరించినా ఆదరించకపోయినా ఎప్పుడు మెప్పు కలుగుతుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కలుగుతుంది? మెప్పు కలుగుతూ ఉంది. అంతేకాదు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. ప్రభు మెచ్చుకుంటాడు. ఎవరు మెచ్చుకుంటే మెచ్చుకోపోతే ఏంటండి? ఎవరు మెప్పు పొందుకోపోతే ఏంటండి? మనం గనక విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఆ నానా విధమైన బాధలు మనకు కలిగినప్పుడు కొంచెం ఓర్చుకుంటే, కొంచెం ఓపిక పడితే అప్పుడు మెప్పు కలుగు చేస్తాడు. నా దేవుడు మీ అందరికీ మెప్పు కలుగు చేయునుగాక, మహిమ కలుగు చేయునుగాక, ఘనత కలుగు చేయునుగాక. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు, ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు ఘనత మహిమ కలుగుతూ ఉంది. అందుకని మనము చింతించకూడదు, మనకు వస్తున్న శోధనలను బట్టి భయపడకూడదు. హల్లెలూయా. మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నామంటే, మరణ ద్వారమును ప్రవేశించకుండా యెహోవా మనల్ని, నా దేవుడు నన్ను ఉద్ధరించువాడు. దేని స్తోత్రం. నా దేవుడు మిమ్మల్ని ఉద్ధరించును గాక. ఆమేన్. ఎవర్రా బాబు యెహోవా గుమ్మములో ప్రవేశిస్తారు అని అంటే, రెండవదిగా నీతిమంతులు అందులో ప్రవేశించెదరు. మూడవదిగా నానా విధమైన శోధనలు నీకు వచ్చినప్పుడు నీవు నిలబడగలిగితే నీకు మెప్పు ఘనత మహిమ కలుగుతూ ఉంది. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడుకుని చక్కగా ప్రార్థన చేసుకోనండి. యేసయ్యా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మరణ ద్వారాన్ని వాటిలో ప్రవేశించకుండా నన్ను మీరు కాపాడారు.
అయ్యా నా కుటుంబాన్ని మీరు కాపాడారు, నాకు పిల్లలను కాపాడారు, నా సమస్తానాన్ని మీరు ఉద్ధరించారు నాయన, సహాయం చేసుకుంటూ వచ్చారు ప్రభువా. నన్ను ఎవరు ఉద్ధరించలేరయ్యా. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రులు, నా రక్త సంబంధులు, స్నేహితులు ఎవరు నన్ను ఉద్ధరించలేరు. మరణ ద్వారాన్ని ప్రవేశించకుండా ఉద్ధరించే దేవుడు నీ ఒక్కడవే అని ప్రార్థన చేసుకోండి. అయ్యా నన్ను శ్రమలు పాలు కాకుండా కాపాడు దేవుడు నీవే. అయ్యా నన్ను కాపాడుతున్నందుకు స్తోత్రాలు, నన్ను ఉద్ధరిస్తున్నందుకు స్తోత్రాలు, నన్ను ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు, నాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రములు నాయన అని ప్రార్థన చేసుకో. రెండవదిగా, ఎవరు ఆయన యెహోవా గుమ్మములో ప్రవేశిస్తారు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులు, అందులో ప్రవేశించెదరు. అయితే నీతిమంతులకు వచ్చే శ్రమలు, నానా విధమైన బాధలలో, ఆ పరీక్షలలో నీవు నిలిచి ఉంటే, స్వర్ణము ఏ విధంగా మెరుపు వస్తుందో, కొలుములోనికి వెళ్ళి ఏ విధంగా కాల్చబడుతుందో, తర్వాత దానిలో మట్టి మాలిన్యము తొలగిపోతుందో, అదే విధంగా అయ్యా మీరు ప్రత్యక్షమైనప్పుడు మా విశ్వాసము మమ్మల్ని ఘనపరుస్తూ ఉందని, మహిమపరుస్తూ ఉందని, గొప్ప చేస్తూ ఉందని మీరు మాకు సెలవిచ్చారు, మాట్లాడారు, ఉద్ధరించారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఆరాధనకు కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఉద్ధరించి, కాపాడి, బాగు చేసి, ఆరోగ్యమిచ్చి, క్షేమాన్ని కలుగు చేయమని కోరుకుంటూ ఉన్నాను. అయాదుగో తండ్రి, మా సహోదరులు యాకోబును మీరు ఉద్ధరించి బాగు చేయమని కోరుకుంటూ ఉన్నాను. మీ గాయన హస్తా నుంచి దైవిక స్వస్థతను కలుగు చేయమని కోరుకుంటున్నాను. ఉద్ధరించమని వేడుకుంటూ ఉన్నాను. మరణ ద్వారము ప్రవేశించకుండా ఉద్ధరించమని కోరుకుంటూ ఉన్నాను. సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. కృప చూపమని కోరుకుంటున్నాను. రేపు జరుగుతున్న మందిర పనులన్నిటిలో తోడేయండి, క్షేమాన్ని కలుగు చేసి, తాపి మేస్త్రిని, పనివారిని అందరినీ సమకూర్చి పనంతటిలో తోడేయి నడిపించమని కోరుకుంటున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన చిన్నలను, పెద్దలను దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, ఉద్ధరించమని కోరుకుంటూ, ఇంతవరకు నన్ను ఎత్తుపట్టుకుని బలమిచ్చి, ఆరోగ్యమిచ్చి, నీ ఆత్మ బలాన్ని కలుగు చేసి, నాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు చెల్లిస్తూ, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు